హాయ్ అండి. మెంతికూర చికెన్‌ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి వేయించిన గసగసాలు, ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ మొగ్గలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత మెంతికూర ఒక కట్ట శుభ్రం చేసుకొని ఇలా తాలింపులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ కూడా 1 బై 1 వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే కూర మనకి బాగా రుచి వస్తుందండి. ఇప్పుడు కొబ్బరి, గసగసాల పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటో ముక్కలు, అలాగే ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ బాగా మగ్గింది 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు ముక్క చెదిరిపోకుండా సైడ్ నుంచి నిదానంగా కలుపుకోండి. మెంతికూర చికెన్ స్మెల్ అయితే అద్దరిపోతుందండి. వాసనకే కడుపు నిండిపోతుంది. చూడండి, కర్రీ చిక్కగా అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్తో టేస్టీ మెంతికూర చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.